బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో హాస్పిటల్లో డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ లోని హాస్పిటల్లో కెఫ్టోరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ దొరికాయి. నిందితుడు ఆఫీస్ వద్ద ఆసిఫ్ వద్ద ఎన్డీఎంఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో హాస్పిటల్లో డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ లోని హాస్పిటల్లోని కెఫ్టోరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ దొరికాయి. నిందితుడు ఆసిఫ్ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో హాస్పిటల్లో డ్రగ్స్ సీజ్ చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ లోని హాస్పిటల్లోని కెఫ్టోరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ దొరికాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అసలు హాస్పిటల్లోకి డ్రగ్స్ ఎలా వెళ్ళాయి, అసలు ఎప్పటి నుంచి ఇటు హాస్పిటల్ కి సంబంధించిన మేనేజర్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనిల్? ఎస్ఆర్ నగర్లోని ఓ హాస్పిటల్లో అయితే డ్రగ్స్ కలకలం రేపిందని చెప్పాలి. ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఆసిఫ్ అనే వ్యక్తి ప్రిస్టినాకు సంబంధించి కేర్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కెఫెటేరియాలో మేనేజర్గా పనిచేస్తున్నాడు ఆసిఫ్ అనే వ్యక్తి. అందులో భాగంగానే అతని దగ్గర నుంచి అయితే ఎండీఎంఏ డ్రగ్స్ అయితే ఈగల్ టీం స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే హాస్పిటల్లో అతను కెఫెటేరియా సంబంధించి ఆసిఫ్ అనే వ్యక్తి మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్ననే దాడులు చేయగా ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కూడా ప్రజెంట్ రిమాండ్ కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అతనికి ఆ గతంలో కూడా కేసు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కేసులో భాగంగా అతని పైన నిఘా పెట్టడం జరిగింది. పెట్టిన అనంతరం నిన్న అతని దగ్గర ఈ ఎండీఎంఏ డ్రగ్స్ని అయితే 10 గ్రాములకు సంబంధించిన ఎండీఎంఏ డ్రగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అతనిపైన గతంలో కేసు నమోదైంది. ఈ అక్టోబర్ 2024లో అతనిపైన అయితే కేసు నమోదు కాగా అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే దానిలో భాగంగానే అరెస్ట్ అయిన తర్వాత అతను బెయిల్ నుంచి బయటకు వచ్చాడు. బెయిల్కి వచ్చిన తర్వాత విడుదల ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ తర్వాత మరోసారి డ్రగ్స్ని ఇతను సరఫరా చేసేందుకు గాను అదేవిధంగా కొరియర్ ద్వారా 10 గ్రాముల ఎండీఎంఏగా ఈ డ్రగ్స్ని అయితే తెప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెప్పించుకున్నప్పుడే విశ్వసనీయ సమాచారం అందుకున్నటువంటి ఈగల్ టీం అదేవిధంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు దాడులు చేశారు. దాడులు చేసిన అనంతరం ఇతను ఆసిఫ్ అనే వ్యక్తి ఈ కెఫెటేరియాలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతని దగ్గర నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అనంతరం అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి. అలాంటిది ఈ హాస్పిటల్కి సంబంధించి మరి ఈ ఆసిఫ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ని ఎలా తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, అదేవిధంగా ఎవరెవరికి కనెక్షన్లు ఏర్పడ్డాయి అనే విషయం పైన అయితే ప్రజెంట్ దర్యాప్తులో భాగంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే విశ్వసనీయ సమాచారం అందుకున్నటువంటి ఈగల్ టీం ఇతనిపైన అయితే దాడులు చేయడం జరిగింది. దాడులు చేసిన అనంతరం అతని దగ్గర నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు అదేవిధంగా ఫోన్ కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వాటి ఆధారాల ద్వారా అంటే వాటి నుంచి సేకరించిన సమాచారం ద్వారా మిగిలిన సమాచారం అయితే మనకు అందే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రసన్న. ముఖ్యంగా ఈ హాస్పిటల్తో పాటు హాస్పిటల్కి సంబంధించిన ఇతర వ్యక్తులను కూడా విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసిఫ్ అనే వ్యక్తి ఇక్కడ మేనేజర్గా ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, అదేవిధంగా కెఫెటేరియాలో పనిచేస్తున్న క్రమంలో ఎవరితైనా కనెక్షన్లు ఉన్నాయా, ఎవరితైనా ఇంకా కమ్యూనికేషన్లో ఉన్నాడా, ఈ డ్రగ్స్ సరఫరాకి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి కావచ్చు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనే కోణంలో అయితే ప్రజెంట్ టీం అయితే దర్యాప్తు అతనైతే ప్రజెంట్ అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. రిమాండ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రసన్న. అయితే అనిల్, అంటే ఇప్పటికే చూసుకుంటే డ్రగ్స్ కు సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎక్కడికక్కడ చర్యలు కూడా చేపడుతున్నారు. అయినా కూడా ఇంకా డ్రగ్స్ అనేవి కూడా సప్లై అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసులు ఎటువంటి నిఘా ఉంచారనుకోవచ్చు, ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చు అనిల్? అంటే ఆసిఫ్ అనే వ్యక్తి కెఫెటేరియాలో మాత్రమే ఇతను మేనేజర్గా ఉన్నాడు కాబట్టి హాస్పిటల్ యాజమాన్యానికి అతనికి సంబంధం ఉందా లేదా అని మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆసిఫ్
అదే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు కానీ క్యాఫెటేరియాలో అంటే ఒక క్యాంటీన్కి సంబంధించి మేనేజర్గా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి యాజమాన్యం కూడా అతని సమాచారం సేకరించారా లేదా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ డ్రగ్స్ సరఫరా కూడా ఈ ఆసిఫ్ అనే వ్యక్తి గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేసినందుకు అతనిపైన కేసు కూడా నమోదైంది. అప్పుడు కేసు నమోదు కాగా అతన్ని అరెస్ట్ కూడా చేశారు. చేసిన అనంతరం అతను బెయిల్ మీద విడుదలై బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత మరోసారి ఈ విధంగా డ్రగ్స్ అనేది సరఫరా చేస్తున్న క్రమంలోనే అతనిపైన నిఘా పెట్టారు ఈగల్ టీం. పెట్టిన క్రమంలోనే ఎస్ఆర్ నగర్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఈగల్ టీం కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ఈ దాడులు అయితే చేయడం జరిగింది. దాడులు చేసిన క్రమంలోనే అతని దగ్గర నుంచి ఈ 10 గ్రాములు కలిగిన MDMA డ్రగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అనంతరం అతన్ని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఈ డ్రగ్స్ సంబంధించి కావచ్చు, ఈ డ్రగ్స్ ఎవరైతే వినియోగిస్తున్నారో లేదా సరఫరా చేస్తున్నారో వాళ్ళపైన ప్రత్యేకంగా ఈగల్ టీం నిఘా పెట్టిందని చెప్పాలి. నిఘా పెట్టిన క్రమంలోనే అంటే ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఎక్కడైనా సరే హాస్పిటల్స్ అనే కాదు, ఏ ప్రాంతంలో అయినా కానీ ఈ డ్రగ్స్ సరఫరా కావచ్చు, వినియోగం కావచ్చు జరుగుతుందనంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా సరఫరా చేస్తున్నట్టు మాత్రం తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి చెప్పిన క్రమంలోనే ఈగల్ టీం కూడా అదేవిధంగా పనులైతే చేస్తుంది, అదేవిధంగా దాడులైతే చేస్తుందని చెప్పాలి. తాజాగా ఇలాంటి ఘటనే ఈ హాస్పిటల్ దగ్గర అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆసిఫ్ ఎవరైతే ఉన్నారో ఇతను గుజరాత్కి చెందిన వ్యక్తిగా కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా ఇదే హాస్పిటల్లో కెఫెటేరియాలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మేనేజర్గా పనిచేస్తున్న క్రమంలోనే మరి ఎప్పటి నుంచి ఇతను ఈ డ్రగ్స్ సంబంధించి కావచ్చు, వినియోగం కావచ్చు, అదేవిధంగా సరఫరా కావచ్చు ఎప్పటి నుంచి చేస్తున్నాడు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అతన్ని ప్రజెంట్ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కాబట్టి రిమాండ్లో భాగంగా అతన్ని ఖచ్చితంగా దర్యాప్తులో భాగంగా అతని నుంచి సమాచారం సేకరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఎవరితో టచ్లో ఉన్నాడు, ఎవరి దగ్గర నుంచి ఈ డ్రగ్స్ని సరఫరా చేసుకున్నాడు, అంటే కొరియర్ ద్వారా చేసుకున్నాడు కాబట్టి ఆ కొరియర్ చేసిన వ్యక్తి ఎవరు అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ సంఘటనలో భాగంగా అతన్ని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటు కెఫెటేరియాలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరెవరితోటి టచ్లో ఉన్నాడు, ఆ కెఫెటేరియాలో ఎవరికైనా ఈ డ్రగ్స్ సరఫరా అనేది జరిగిందా, వారితోనే ఉన్న టచ్లో ఉన్నాడా అనే విషయం పైన కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తులో భాగంగా తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే హాస్పిటల్లో కెఫెటేరియాలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ అయినటువంటి ఆసిఫ్ డ్రగ్స్ని అయితే దందా చేస్తున్నట్టుగా, సరఫరా చేస్తున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. కాబట్టి దాడులు చేసి అతని దగ్గర నుంచి MDMA డ్రగ్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రజెంట్ అయితే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అనిల్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్లో ప్రిస్టిన్ కేర్ హాస్పిటల్ డ్రగ్స్ ఎస్ఎస్ఆర్ పోలీసులు ఎస్ఆర్ నగర్లోని హాస్పిటల్లోని ఒక వ్యక్తి వద్ద, అటు మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికాయి. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు.